దయచేసి మనందరం కూడా తీద్దాం ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయములో reading a couple of verses. ఆ రెండు వచనాలు దయచేసి మనం చదువుదాం ప్రియులారా. యోహాను సువార్త chapter 20 20వ అధ్యాయము verse number 1. ఆ మొదటి వచనాన్ని చదువుదాం. Now the first day of the week, Mary Magdalene went to the tomb early when it was still dark and saw that the stone had been taken away from the tomb. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలైన మరియా పెందలకడని లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. She ran and came to Simon Peter and to the other disciple whom Jesus loved and said to them, "They have taken away the Lord out of the tomb and we do not know where they have laid him." మరియా ఎప్పుడైతే ఆ పేతురు యోహానుల దగ్గరకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు, ఎవరు ఆయనను ఎత్తుకుని పోయారో ఎక్కడ ఉంచారో మనకు తెలియదు అని చెబుతుంది. Peter therefore went out and the other disciple and were going to the tomb. పేతురు అలాగుననే మరి ఒక శిష్యుడు అని ఉంది. వారు త్వరగా వెళ్ళి అక్కడ వారు చూచినట్లుగా మనం చూస్తున్నాం. They ran together and the other disciple outran Peter and came to the tomb first. వారిద్దరూ కూడా పరుగున వెళ్ళి ఆ యొక్క సమాధిలోనికి వచ్చి పేతురు మాత్రం ముందు వెళ్ళి చూచినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. And he stooping down looked in and saw the linen cloths lying there, yet he did not go in. పేతురు ఆయన వంగి సమాధిలోనికి వెళ్ళి అక్కడ ఆయన వస్త్రములు చక్కగా చుట్టబడి ఒక చోట పెట్టడం మాత్రమే చూచాడు ప్రియులారా పేతురు. And verse 6 says, "And Simon Peter following him went into the tomb and saw the linen cloths lying there." 6వ వచనములో అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టలు యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. In verse 7, very important, "And the handkerchief that had been around his head, not lying with the linen cloths, but folded together in a place by itself." 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అది స్వయంగా యేసయ్య చేసిన పని ప్రియులారా. The linen cloths was folded together in a place by itself. అయితే మరి ఆ చిన్న బట్టలు ప్రియులారా చక్కగా చుట్టి పెట్టి అక్కడ ప్రత్యేకముగా ఉంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. That's a very interesting note. ఇది మనము చాలా ఆసక్తిగా మనము పరిశీలించవలసిన విషయం ప్రియులారా. So when they went into the tomb, వారు ఎప్పుడైతే సమాధిలోనికి వెళ్ళారో they noticed the linen cloth, the handkerchief which was laid on his head was folded together in a neat fashion. అక్కడ వారు చూచినప్పుడు ఆ తల రుమాలు ఆ యొక్క వస్త్రము మాత్రం ప్రత్యేకముగా చుట్టి పెట్టి ఉండడం మాత్రం చూస్తున్నాం ప్రియులారా. See, in the Hebrew tradition, this means a lot. ఇది హెబ్రీయుల యొక్క లేదా యూదుల యొక్క ఆచారంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. And so when the table was laid for the master to sit on, యజమానికి ఒక టేబుల్ మరి సిద్ధం చేసినప్పుడు they will always have a napkin laid there for the master to use. ఎందుకంటే ఆ యొక్క యజమాని చక్కగా ఉపయోగించడానికి నాప్కిన్స్ లాంటి అక్కడ ఉంచుతారు ప్రియులారా. And so in case he wants to continue his meal but is interrupted by something else, he would keep the linen, the cloth folded, indicating he's coming back. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేదా అక్కడ యజమానికి మరి కంటిన్యూస్ గా దానిని ఆ యొక్క యజమానికి సేవ చేయడానికి ఆ యొక్క పరిస్థితుల వస్త్రములను ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. If the master wants to continue his meal, ఆ యొక్క మరి యజమాని లేదా బోధకుడు గాని ఆ భోజనము చేయటములో గనుక మరి ఆయన కొనసాగుతూ ఉంటే, and he says, "I am just going and coming back to continue my meal," he will fold the linen cloth in a particular fashion. ఆయన వెళ్ళి మరలా వచ్చే లోపల ఆ యొక్క చక్కటి నాప్కిన్స్ ని మరలా చక్కగా తీసి మరలా చక్కగా మడత పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. But if he wipes his fingers and tosses the napkin,
ఆ యొక్క నాప్కిన్ తీసి ఇలాగా చుట్టి లేదా ఇలా చక్కగా చేయటంలో, and if it is not folded properly, అది సరిగ్గా మడత పెట్టకపోతే it means that he's through with his meal. అది వెంటనే దాన్ని పాడవేయడం అనేది జరుగుతుంది ప్రియులా. But if it is folded, కానీ అది మడత పెట్టడం, it means I'm coming back. ఆయన దాని అర్థం ఏంటంటే మరలా ఆయన తప్పకుండా వెనక వస్తాడని. In the tomb it was folded, indicating he's coming back. సమాధిలో మరలా దానిని చుట్టి పెట్టడం అనే దాని అర్థం ఏంటంటే మరలా యేసు ప్రభుల వారు తిరిగి వస్తాడు అని. He said, I'm not going to go away, I am coming back. ఎందుకంటే నేను వెళ్ళిపోవడమే కాదు, మరలా తిరిగి వస్తాను. I've got a job to deal with Satan. I will finish my job and I'm coming back. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పని చేయడం ముగించడం అంత మాత్రమే కాదు ప్రియులారా, యేసయ్య మరలా తిరిగి వస్తాడు ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Are you glad Jesus is coming back? అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రావడం అనేది ఎంత గొప్ప విషయం. Every promise in the Bible has been fulfilled. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడుతుంది There were ప్రియులారా. hundreds of prophecies regarding Jesus Christ. ఆ వందల కొలది దేవుని యొక్క వాగ్దానములు మనకు నెరవేరుతూ ఉన్నాయి ప్రియులారా. A prophecy about Jesus hanging in between two thieves. ఇద్దరు నేరస్తుల మధ్య యేసు క్రీస్తు ప్రభుల వారు వేలాడబడతారు అనేది కూడా మనం లేఖనములో చూస్తున్నాం. That prophecy was fulfilled. ఆ ప్రవచనము నెరవేర్చబడింది ప్రియులారా. His garments would be cast lots for, even that was fulfilled according to the scriptures. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క వస్త్రములకు కూడా వారు చీట్లు వేయడం అనే సంగతి కూడా ప్రవచనములో ఉన్నదండి. Many prophecies were fulfilled about Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. Even the prophecy about him raising from the dead was fulfilled according to the scriptures. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి ఉన్నటువంటి వాగ్దానము కూడా నెరవేర్చబడుతూ ఉంది. So what happened when Jesus rose from the dead? ప్రభువైన యేసు క్రీస్తు వారు మృతుల నుండి లేచినప్పుడు ఏమి సంభవించింది? What is the benefit for you and me after Jesus raised from the dead? ప్రభువైన యేసు క్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత నీకు నాకు కలిగే ఆ మేళ్ళు ఆ లాభములు ఏమిటి? In the Old Testament, people used to bring sacrifices to the house of God. దేవుని యొక్క వాక్యములో పాత నిబంధన గ్రంథములో చూస్తే దేవుని యొక్క మందిరములో అనేకమైనటువంటి బలులు అర్పిస్తూ ఉంటాం. So a man would come with an animal. మనుష్యుడు ఏదో ఒక పశువుని తీసుకుని రావాలి. The reason why he comes ఎందుకు అతడు వస్తున్నాడంటే is because the animal will become the sacrifice for his sin. తన యొక్క పాపము కొరకై బలి చేయడానికి ఆ యొక్క పశువుని తీసుకుని వస్తాడు. Now who has made the mistake? Yes. Who's made the mistake? Who's at fault? అయితే ఎవరు ఆ యొక్క తప్పిదం చేస్తుంటారు? Is it the lamb or is it the man? అయితే మనుష్యుడా లేదా గొర్రె పిల్ల? What's the answer? ఆన్సర్ చెప్పండి ప్రియులారా. Man or lamb? The man. మనుష్యుడే. The man has made mistakes. మనుష్యుడే పాపము చేశాడు. The man has indulged in sin. అయితే మనుష్యుడే దోషములో ఉన్నాడు. So but he's carrying and dragging a lamb to this altar. కానీ ఆ యొక్క గొర్రె పిల్లను ప్రియులారా పట్టుకొని బంధించి లాగి ఆ బలిపీఠం దగ్గరికి తెస్తూ ఉంటాడు. So the high priest comes in. ప్రధాన యాజకుడు వస్తాడండి. And who should he rightfully examine? అయితే అతడు బాగా పరిశీలించవలసిన వ్యక్తి. The person needs to be examined. Am I right on that? ఎందుకంటే అక్కడ నుండి కూడా పరిశీలించే వ్యక్తి యాజకత్వంలోనే ఉంది ప్రియులారా. The man has to be examined. అయితే ఆ మనుష్యుణ్ణి పరిశీలించడం కూడా Because ఉంటుంది. he is at fault. Yes. Right? He's at fault, therefore he needs to be examined. అతడు దోషములో ఉన్న సంగతి కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. Okay, but what happens? కానీ ఏం జరుగుతుంది? The man is not examined. అయితే మనుష్యుడు ఏమాత్రము కూడా ఇక్కడ పరీక్షించబడడం లేదు. Okay, the fault is with the man. అయితే మనుష్యుడు దగ్గరే దోషం ఉంది, పాపం ఉంది. The man is not examined. అయితే మనుష్యుడు మాత్రం పరిశీలించబడడం లేదు. But the ram or the lamb is examined instead of the man. మనుష్యునికి బదులుగా ఆ మనుష్యుడు తీసుకుని వచ్చిన గొర్రె పిల్లను పరీక్షిస్తూ ఉన్నాడు. And so they see if there's any blemish in this animal. అయితే ఆ యొక్క గొర్రె పిల్లలో ఏ దోషమైనా ఉన్నదేమో అని ఆ యాజకుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. If there's something wrong with the animal, it is rejected. అయితే ఏ మాత్రము కూడా ఆ యొక్క గొర్రె పిల్లలో చిన్న దోషమున్నా సరే బలికి ఇది సరిపోదు అని చెప్పి వెంటనే తిరస్కరిస్తాడు. But once it is accepted, అది ఎప్పుడైతే అది అంగీకరించబడుతుందో the lamb is sacrificed. ఆ గొర్రె పిల్ల
అక్కడ బలి చేయబడుతుంది. And the man goes home scot free. చాలా సంతోషంగా ఆ మనుష్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు. Oh, hallelujah. హల్లెలూయా. The Bible says Jesus became the substitution for you and for me. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు బదులుగా ఆయన బలి పశువుగా ఉన్నాడు. I should have been examined. ఏమాత్రం కూడా మనల్ని కాదని పరీక్షించడం అనేది. I should have been at fault. అయితే నాలో దోషం ఉన్నది. My sins should have been weighed. అయితే నా యొక్క దోషములు అక్కడ ఉన్నాయి ప్రియులారా. But the book of Isaiah chapter 53 and verse 10 says, and God crushed Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే మరి దేవుని యొక్క శాపం ఆయన మీద పడినట్లుగా చూస్తున్నాం. The anger of mine and yours fell on Jesus Christ. నీ దోషములు నా దోషములు యేసు మీద మోపబడ్డాయని ఉంది. Satan was like an empire showing red card every time we make a mistake. మనము చేస్తున్నటువంటి ప్రతి దోషమును బట్టి సాతానుడు అలాగ చూస్తూ ఉంటాడు ప్రియులారా, ఎగిరిపోతూ ఉంటాడండి వాడు. Okay, let me come to a scripture in the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాన్ని Go to చూద్దాం. the book of Luke chapter 13. లూకా సువార్త 13వ అధ్యాయం చూద్దాం. Let's see what happens when the devil was running loose without a payment being made to Satan. Luke chapter 13 and verse number 16. Luke 13:16. లూకా సువార్త 13వ అధ్యాయము. We know the story of a woman. మనకు ఆ స్త్రీని కూర్చున్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది ప్రియులారా. This woman, verse number 11 says, she had a spirit of infirmity for 18 years. 18 సంవత్సరముల నుండి ఆ స్త్రీకి అక్కడ భయంకరమైనటువంటి రోగం ఉన్నది ప్రియులారా. One of the things the devil was running loose without receiving payment was putting sickness on people. ఆ అబ్రహాము యొక్క కుమార్తెగా ఉన్నటువంటి ఆ సహోదరికి ఉన్నటువంటి ఆ బలహీనతను దూరం చేయటంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. So the devil has inflicted, because of his anger on people, he's put sickness. సాతానుడు పాపము చేసిన వ్యక్తుల యొక్క నడుములలోను లేదా శరీరములలో వాడు పట్టుకొని ఉంటాడండి. See, before the payment was made, the devil had authority over people. ఎప్పుడైతే ఆ యొక్క విలువైనటువంటి క్రయధనమును చెల్లించక మునుపు సాతానుడు ఈ మనుషుల మీద అధికారము చెలాయిస్తూ ఉండేవాడు. He had the audacity of taking Jesus and telling him, if you would worship me, I will give you this. అందుకనే చెప్తూ ఉన్నాడు, నీవు నాకు నమస్కారము చేసినట్లయితే, నన్ను పూజించినట్లయితే నేను ఈ లోకమునంతటిని కూడా నీకు ఇస్తానని చెప్పాడు. So Satan was empowered by the mistake of Adam. సాతానుడుకు ప్రియులారా ఆదాము యొక్క ఆ తప్పిదమును వాడు అధికారమును పొందినట్లుగా So చూస్తూ he ఉన్నాం. had the guts to talk to the Son of God and tell him, if you would fall down and worship me. దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారితో మాట్లాడడానికి అతడు ధైర్యము పూని నా పాదముల మీద పడమని చెప్తూ ఉన్నాడండి. The same evil one put a sickness, a spirit of infirmity on this lady and bound her for 18 long years. 18 సంవత్సరములు ఈ స్త్రీ యొక్క మరి శరీరములో సాతానుడు చేసిన పాపానికి శిక్షగా పట్టుకుని ఉన్నాడు ప్రియులారా. He put in this woman a spirit of infirmity. ఈ స్త్రీలో ఆ దోషము యొక్క శిక్షను పెట్టి ఉంచాడండి. 18 years 18 సంవత్సరాలు is a long time. చాలా ఎక్కువ సంవత్సరాలు ప్రియులారా. The Bible says she was bent. అయితే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అది తగ్గాలని. What happens when you are bent? అయితే మనం తగ్గినప్పుడు ఏం జరుగుతుందండి? She looks at the ground. Yes. Right, she looks at the ground. అయితే అలా నడుము అలా వంగిపోతే మనకి ఏమవుతుందండి? What does she see? అయితే ఆమె ఏం చూస్తుందండి? What does she see? ఏం చూస్తుందండి? వంగిపోయినప్పుడు The vision, the ground. కేవలం నేలను మాత్రమే. And imagine in the Jewish story there were no carpets, she saw dust. కేవలం యూదుల యొక్క చరిత్ర బట్టి చూస్తుంటే కనుక ఇలాంటి కార్పెట్స్ ఏమీ లేదు, కానీ కేవలం ధూళిని మాత్రమే చూస్తుంది. So what would happen to you if you keep looking at dust for 18 long years? 18 సంవత్సరాలు మన జీవితాలలో అలాగే వంగుని నేలను లేదా ఆ దుమ్మిని ధూళిని చూస్తే ఏం జరుగుతుందని యోధా గ్రంథములో ఉంది. What you behold, you become. అయితే ఏదైతే మనం చూస్తున్నామో అలాగైపోతాం ప్రియులారా. If you keep looking at dust, you become like that. అయితే మనం ధూళిని చూస్తే మనం ధూళి కింద అయిపోతాం. That's why the book of Hebrews chapter 12 verse 1 and 2 says, look to Jesus. అందుకనే హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఉంది, యేసు వైపు చూడాలి అని. So if you look at Jesus, you become like Jesus. మనం యేసు వైపు చూసినప్పుడు మనం యేసు వలె అయిపోతాం. But if she looked at dust, she becomes like dust. అయితే ఆమె ధూళిని చూస్తుంది కనుక ఆమె ధూళి అయిపోతుంది. What does dust refer to? అయితే ఆ ధూళి దేనిని సూచిస్తుంది? The Bible says when the serpent deceived Adam and Eve,
మనము చూస్తే గనుక ఆదాము అలాగే సర్పము వాటిని మనం చూసినప్పుడు when we see the story of Adam being deceived by the serpent in the book of Genesis, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయములో ఆదాము సర్పము ఈ యొక్క విషయాలన్నీ చూసినప్పుడు, you see the Bible says, because you have done this, the Lord told Satan, because you have done this, నీవు దీన్ని చేసినందున అని సర్పముతో చెప్తూ ఉన్నాడు you shall సాతానుతో, crawl on your belly and you shall live in the dust. నీవు పొట్టతోనే పాకుతావు, కేవలం నీవు ధూళిని మాత్రమే లేదా మన్నును మాత్రమే ఆహారంగా తింటావని చెప్పాడు. So what is dust? అయితే దానికి ధూళి అనగా అర్థమేమి? Dust is the dwelling place of the devil. ఆ యొక్క ధూళి అనగా సాతానుడు నివసించే స్థలం. That's his house. అయితే ఆ యొక్క ధూళి సాతానుకి నిలయం. So the devil bent her to a decree that her vision was not heavenward but looking at his dwelling place, dust. అందుకనే సాతానుడు పాపము చేసినటువంటి వాడిని ఏం చేస్తున్నాడంటే కేవలము తన నివాస స్థలమైనటువంటి ధూళినే చూసేటట్లా చేస్తున్నాడు గాని పరలోక రాజ్యాన్ని చూడకుండా చేస్తూ ఉన్నాడు. When Jesus called her to himself, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువారు, and he said these words to her, ఆయన చెబుతూ ఉన్నాడు ప్రియులారి స్త్రీతో, he says, woman, you are loosed from your infirmity. ఓ స్త్రీ, ఈ బలహీనత నుండి నీవు విడుదల పొందుతావని యేసయ్య చెప్తున్నారు. And you know what he referred to the disease as? అయితే అక్కడ ఉన్నటువంటి బలహీనత యొక్క వివరాలు ఏమిటి ప్రియులారా? He said, so ought not this woman, being a daughter of Abraham, అయితే యేసయ్య సెలవిస్తూ ఉన్నారు, అబ్రహాము యొక్క ప్రియ కుమార్తె అని చెబుతూ ఉన్నాడు యేసయ్య. and notice these words, whom Satan has bound. సాతాను ఎవరిని బంధించింది అని అంటే అబ్రహాము యొక్క కుమార్తెను Satan has bound. సాతానుడు బంధిస్తూ ఉన్నాడు ప్రియులారా. The greatest enemy of the Lord is the devil, who wants to use our ignorance to get us. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేదా మరి దేవదేవునికి గొప్ప శత్రువు ఎవరంటే కేవలము సైతానే ప్రియులారా. ఆ సైతాను మనల్ని ఏం చేస్తుంది అని అంటే దేవుని వైపు గాక నేల వైపు మాత్రమే చూచేటట్లుగా చేస్తూ ఉంది. You see, let me make it very simple. The devil can't attack you directly. ఆ సైతానుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. No, he cannot attack you directly. ఏ మాత్రం కూడా మనకి డైరెక్ట్ గా మన మీద దాడి చేయలేడు. The only way he can mess with you and me, కేవలం నిన్ను నన్ను వాడు దాడి చేసే విధానం ఏంటంటే, is out of ignorance of the truth. అయితే సత్యము మనకు తెలియకుండా చేయటమే వాడు చేసే గొప్ప పని ప్రియులారా. The book of Hosea chapter 4 and verse number 6. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది. He says, my people are destroyed because of lack of knowledge. నా ప్రజలు తెలివి లేక నశించిపోతున్నారని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. The book of Luke chapter 22 and 3 says, లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనం సెలవిస్తుంది. Satan entered Judas. సాతానుడు యోధా ఇస్కరియోతులో ప్రవేశించెను అని ఉంది. Oh, you see, the devil is capable of doing this if you are ignorant of truth. సత్యమును తెలియకుండా చేయటమే సాతానుడు చేస్తున్న పని ప్రియులారా. But on this day, కానీ ఈ దినమున Satan's head was crushed. అయితే సాతాను యొక్క తల చెతిక కొట్టబడింది. This day, ఈ దినమున Satan has lost all authority and power. సాతానుడు తన యొక్క శక్తినంతా కూడా కోల్పోయినటువంటి దినం ప్రియులారా. This resurrection Sunday, ఈ యొక్క ఆదివారము పునరుత్థానపు పండుగ. the devil could not do what he wants to do. అతడు ఏమి చెయ్యాలి అనుకుంటున్నాడో సాతానుడు అది చెయ్యలేని వానిగా మిగిలిపోయే రోజు. Because the Lord has taken care of him once and for all. అయితే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రభువు ఆయన సమస్తమును కూడా నెరవేర్చవలసిన అంతా కూడా నెరవేర్చిన వానిగా ఉన్నాడు. Isaiah chapter 54 and verse number 17 says, యెషయా గ్రంథం 54వ అధ్యాయములో సెలవిస్తూ ఉంది, no weapon that is formed against you shall prosper. అయితే మనము ఆశీర్వదించబడడానికి దీవించబడడానికి ఎవరు ఏమాత్రము కూడా అడ్డు లేకుండా ఉన్నట్టు. In the book of Luke chapter 10 and verse 19 says, 10వ అధ్యాయం 19వ వచనంలో సెలవిస్తూ ఉంది, that he's given you power and authority over scorpions and snakes and over all the power of the enemy. శత్రువు యొక్క ప్రతి అధికారము మీద సర్పముల మీద
దయ్యముల మీద సమస్తమైన అధికారమును యేసు మనకు అనుగ్రహిస్తూ John ఉన్నాడు. chapter 10 and verse 10 says, 12:10 సెలవిస్తూ ఉంది. the thief comes to steal, kill and destroy. కేవలము సైతానుడు దోచుకోవడం దొంగతనం చేయడమే వాడి And పని. he said, I've come to give you life and life in abundance. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారండి ఆయన. Hallelujah. Hallelujah. Somebody lift your hands and say, thank you, Lord. దయచేసి చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. This Resurrection Sunday ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన పునరుత్థాన ఆదివారం is the day you get back all that belongs to you. అయితే నీకు సంబంధించిన ప్రతిదానిని తిరిగి పొందుకునే ఈ యొక్క శుభకరమైన దినం. Hallelujah. హల్లెలూయా. The devil has stolen so many things that belongs to you. అయితే మనకు చెందవలసిన అనేకమైన ఆశీర్వాదాలు సైతానుడు దొంగిలించేశాడు When ప్రియులారా. the Lord made Adam and Eve, దేవుడు ఆదాములకు చెప్పినప్పుడు in Genesis chapter 1 and verse 26 and 28, ఆదికాండ గ్రంథములో మనం 28వ వచనములో చూస్తున్నాం he ప్రియులారా. said, and the Lord blessed them దేవుడు వారిని ఆశీర్వదించెను and gave them dominion and power. సమస్తమైన అధికారము వారికి So అనుగ్రహించాడు. initially God has given every single human being power and authority. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ప్రియులారా అధికారమును మనకు అనుగ్రహించాడండి. That's what was given to Adam. అందుకనే ఆదాము కూడా ఆ యొక్క అధికారం ఇచ్చాడు. But now, కానీ ఇప్పుడు after all that which happened, అయితే సమస్తం జరగవలసిన అన్నీ కూడా జరిగిపోయాక in the book of Matthew chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం Jesus said these words. యేసయ్య తన మాటలు చెబుతూ ఉన్నాడు. He says, all authority is given unto me. యేసయ్య చెలవిస్తూ ఉన్నారు, సర్వాధికారము నాకు ఇవ్వబడింది. Somebody say, praise the Lord. దయచేసి అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. He says, all authority. సర్వాధికారము నాకు ఇవ్వబడింది. Before the devil had some authority, ఆ యొక్క దయ్యమునకు ఆ యొక్క అధికారము. that's why he told Jesus, you can bow down and worship me. అందుకనే సైతానుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా, నాకు మ్రొక్కు నేను సర్వాధికారం ఇస్తానన్నాడు. But today is the day. కానీ ఈ దినం ఎలాంటి దినం? Satan has been destroyed. సాతానుడు నశింప చేయబడిన And Jesus says, all authority is given యేసు unto me. స్వామికి సర్వాధికారం ఉన్నటువంటి In దినం. heaven and on earth. భూమి మీదను పరలోకమందు కూడా And సర్వాధికారం. then he looked at his disciples and said these words. అయితే ఆ యొక్క శిష్యులైనటువంటి వారికి యేసయ్య He మాటలు said, చెప్తూ I ఉన్నాడు. am going to give you that authority. నేను కూడా మీకు అధికారం ఇస్తూ ఉన్నాను. In my name, నా నామములో you shall do these things. ఈ విషయాలు మీరు చేయగలరు. In my name, నా నామములో, in his name, అది నీవు కార్యములు in చేసే the name of Jesus Christ, యేసు నామములో things will begin to happen. ఏదైనా సరే సంభవించవచ్చు. Romans chapter 8 says, yes. oh, the same spirit which raised Christ from the dead dwells inside you. ఎందుకంటే మరణించడం ప్రతి దాని మీద కూడా ప్రతి సర్వాధికారమును దేవదేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. Oh, are you excited or not? Amen. If you're not excited, I'm excited myself. నేను కూడా అలాగే ఎక్కువైపోతూ ఉన్నాను ప్రియులారా. No, if you're not excited, I will get excited myself. yes, మనం అవ్వకపోతే కనుక మనం కూడా అలాగే అవుతాం. And no, I'm just saying, if you're not showing excitement, I'm going to jump myself. మీది కొంచెం ఆసక్తిగా లేకపోతే నేను కూడా నిరాసక్తిగా అయిపోతూ ఉంటాను. I'm enjoying preaching to myself. ఎందుకంటే నాకు నేను బోధించుకోవడంలో చాలా సంతోషపడతా I'm ఉంటాను. excited because the chains which are holding me has been broken. ఎందుకంటే నాకున్నటువంటి ప్రతి బంధకాలు కూడా తొలగిపోయి I'm so glad the devil cannot mess with me no more. అయితే ఆ సాతానుడు పొందుకున్నటువంటి వాటినన్నిటినీ తిరిగి నేను పొందుకుంటున్నానే సంతోషంతో నేను ఉంటున్నాను. Write the scripture down, it'll help you. దేవుని యొక్క వాక్యములో నుండి చూద్దాం ప్రియులారా. The book of 1 John chapter number 3 మొదటి యోహాను వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse number 8. 8వ వచనాన్ని చదువుదాం. 1 John chapter 3 and verse number 8. మొదటి యోహాను వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. He who sins is of the devil. yes. For the devil has sinned from the beginning. 1 John chapter 3 and verse number 8. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. Right, go right. He who sins is of the devil, for the devil has sinned from the beginning. Third chapter. 1 John chapter 3 and verse number 8. Yeah. You got that? Can I read, brother? Go ahead, brother, please. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపం చేయడు. ఇస్ ఇట్ అపవాది. yes. Okay. Read this for me. For this purpose. ఈ కారణానికి. Okay, for which purpose? ఏ కారణం అండి? Because he who sins is of the devil. అతడు పాపము ఆరంభము నుండి చేయడం ప్రియులారా సాతానుడు. That means sin had power over people and therefore the devil had power over people. పాపమునకు శక్తి ఉంది,
పాపము చేయించినటువంటి వానికి ఆ సాతానుకు కూడా పాపము చేసిన వారి మీద శక్తి So ఉంది. Jesus comes and diffuses the power of sin. పాపము యొక్క అధికారాన్ని తీసివేయడానికి, నీరుగార్చడానికి యేసయ్య వచ్చాడు ప్రియులారా. By absorbing sin on his body తన యొక్క శరీరముల పాపమును భరించడం and took care of the sin problem. ఆ యొక్క పాపపు సమస్యను తీసివేయడానికి, For this purpose, ఈ కారణం కొరకే to absorb sin in his body, ఆ యొక్క పాపాన్ని తనలోనికి లాగేసుకోవడానికి the Son of God was manifested, దేవుని కుమారుడు ప్రియులారా ఆ కార్యము చేత ప్రత్యక్షపరచబడ్డాడు. that he might destroy the works of the devil. అందుకనే సాతాను యొక్క క్రియలను యేసయ్య లైవ్ చేస్తాడు. The works of the devil. సాతాను యొక్క క్రియలను లైవ్ చేస్తున్నాడు. Today, thank God, his works have been destroyed. మనము దేవునికి వందనాలు చెప్పాలి. సాతాను యొక్క క్రియలు యేసయ్య లైవ్ చేస్తాడు గనుక. He put that woman bent for 18 long years. ఎందుకంటే 18 సంవత్సరాలు ఆ స్త్రీని వంగేటట్లుగా సైతానుడు చేశాడు. And the Holy Spirit says it's a spirit of infirmity put in by Satan. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అట్టి రోగములను కలిగిస్తున్నటువంటి దయ్యములు ఉన్నాయి అని. So this work has been destroyed. ఈ కార్యము నాశనము చేయబడింది. Go to the book of Hebrews chapter 2 and verse number 9. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. Hebrews chapter 2 and verse number 9. 2వ అధ్యాయం 9వ వచనం హెబ్రీయులకు వ్రాసిన We పత్రిక. see Jesus మనం యేసును చూస్తున్నాం ప్రియులారా. made a little lower than the angels దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా మనం చూస్తున్నాం. for the suffering of death, crowned with glory and honor. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా that he might taste death for everyone. ప్రతి వారి కొరకు ఆ దోషమును భరించడానికి ప్రియులారా. And so why was Jesus manifest? ఎందుకు యేసు ప్రభుల వారు ఎలాగ ప్రత్యక్షపరచబడ్డారు? Number 1, to destroy the works of the devil. మొట్టమొదటి సాతాను యొక్క క్రియలను నాశనం చేయడానికి. Number 2, to taste death for everybody. ప్రతి వారి కొరకు మరణమును రుచి చూడడానికి. Verse number 14 of the same chapter. అదే అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుదాం. Inasmuch as the children have partaken of flesh and blood, he himself likewise shared in the same, that, watch this carefully, that through death he might destroy him who had the power of death, that is the devil. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. Okay, you understand that? దయచేసి Okay, watch this. He through his death, take it slowly. Yes. Okay, Yeah. through his death ఆయన యొక్క మరణము ద్వారా he will destroy who had the power of death. ఆ మరణము యొక్క భయాన్ని, మరణము యొక్క బలాన్ని తొలగించడానికి ప్రియులారా. Now who's the one in charge of that? అయితే దానికి ఇన్ఛార్జ్ ఎవరండి? The devil himself. సాతానుడే. So this morning I told you అయితే ఈ ఉదయకాలం నేను మీకు చెప్పాను, we can be friends with the devil. I mean with the death. Not the అయితే devil. అలాంటి పరిస్థితులు ఉంటున్నాను. No, I said you can be friends with death. మనము మరణమునకు దాసులముగా లేదా స్నేహితులుగా ఉంటూ ఉన్నాం. Because the one who had the power of death has been destroyed. మరణము యొక్క భయం లేదా మరణమునకు లోనైన మనం నశించిపోతూ ఉన్నాం ప్రియులారా. Verse 15 says, 15వ వచనం సెలవిస్తూ ఉంది, because the one who had power over death has been destroyed, ఆ మరణము యొక్క అధికారము కలిగిన వారిని నాశనం చేయడానికి released those who through fear of death were all their lifetime subject to bondage. అయితే జీవితకాలం అంతయు కూడా వారిని మరణ భయము నుండి, దాస్యము నుండి విడిపించడానికి ప్రియులారా. So in other words, కానీ మరి ఒక మాటలో మనం చూడాలంటే Jesus came to save us from the fear of death. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ భయము నుండి విడిపించడానికి వచ్చాడు ప్రియులారా. Somebody say hallelujah. దయచేసి హల్లెలూయా చెప్పండి Will you say ప్రియులారా. amen? ఆమేన్. See, the devil's works has been destroyed. సాతాను యొక్క క్రియలు లైవ్ చేయడానికి The వచ్చాడు. devil has been destroyed. సాతానుడు నాశనం చేయడానికి The వచ్చాడు. fear of death has been destroyed. మరణము యొక్క మరి
భయమును తొలగించడానికి యేసయ్య వచ్చాడు. What happens with us now? అయితే ఇప్పుడు మనకేం జరుగుతుందండి? Luke chapter 4 verse 18 says, లోకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తుంది. because all these things have been taken care, ఇవన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తే, with the Spirit of the Lord is upon me. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. The Spirit of the Lord is upon you. ప్రభు యొక్క ఆత్మ నీ మీద ఉన్నది. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా లేదా? Imagine taking away the fear of death, అయితే ఆ యొక్క మరణ భయాన్ని తొలగించినందుకు మీరు సంతోషంగా taking away the spirit of infirmity, మనలో ఉన్నటువంటి ఆ దురాత్మను ప్రియులారా లేదా రోగముని కలిగించే ఆత్మను తొలగించడం, and putting on you His self same Spirit. ఆయన యొక్క ఆత్మను నీలో మనలో ఉంచుతూ ఉన్నాడు. The Spirit of the Lord is upon me. దేవుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉన్నది. And now the Bible says, బైబిల్ గ్రంథం in సెలవిస్తుంది, the same verse, అదే వచనాలలో the Spirit of God is upon me దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, to heal the brokenhearted, స్వస్థపరచుటకు, ప్రియులారా పగిలిన హృదయములను స్వస్థపరచుటకు, to proclaim liberty to the captives, బంధీకృతులైనటువంటి వారికి సువార్తను ప్రకటించుటకు, recovery of sight to the blind, ఆ యొక్క అంధులైనటువంటి వారికి చూపును ఇవ్వడానికి, to set at liberty those who are oppressed. ఎవరైతే గనుక నలిచేయబడుతున్నారో వారిని విడిపించడానికి. Will you say hallelujah? దయచేసి ఇప్పుడు చెప్పగలరా? హల్లెలూయా చెప్తామండి. All these things, the fear of factor has been taken away, ఇవన్నీ కూడా ఆ సాతాను బంధకమైనటువంటి విషయాలే పిల్లారు. and He's put a spirit inside you. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచబడింది. You can proclaim liberty. మీరు అప్పుడు ఆ బంధీకృతులైనటువంటి వారికి స్వతంత్రతను మీరు చెప్పగలరు. You can set at liberty those who are oppressed. ఎవరైతే గనుక నలుగొట్టబడుతూ ఉన్నారో వారికి మనము విడుదల ప్రకటించాలి. Oh my goodness, I'm happy about my message, అయితే నా సందేశాన్ని బట్టి సంతోషం కలుగుతుంది ప్రియులా. because I know I'm not only saved from destruction, ఎందుకంటే ఈ యొక్క నాశనము చేయడానికే పరిస్థితి, but the anointing is upon me to set people free. దేవుని యొక్క అభిషేకము నా మీద ఉన్నది, ఎందుకంటే మనుషులను విడుదల చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Saved from destruction, but free to set the మనుషులను, ప్రజలను విడిపించడానికి దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. hallelujah. హల్లెలూయా. Don't be on the devil's side. అయితే సాతాను వైపు మీరు ఉండవద్దండి. The devil comes to steal, kill, destroy. ఎందుకంటే సాతానుడు ప్రియులారా మనలో దోచుకునేవానిగా ఉన్నాడు. He's the one who's causing family problems. అది కుటుంబంలో సమస్యలను సృష్టించే వ్యక్తిగా ఉన్నాడు. See, the fact of the matter is we are free. దేవుని యొక్క లేఖన ప్రకారముగా మనం విడుదల పొందినవారు. He's paid for the price. ఆయన అద్భుతమైన రీతిగా కార్యము చేసేవాడు. But now he wants to put bondage upon us. మనం ఇంకా బానిసత్వం మన మీద ఉంది అన్నట్లుగా ఉంటూ ఉన్నాం. He wants to put bondage upon our lives. మన జీవితాలలో అతడు ఆ బాధలను పెట్టడమే వాడు పని. When we are free, he again wants to put bondage. ఎప్పుడైతే మనం విడుదల పొందుతూ ఉంటామో, and a person who knows he's free, ఎప్పుడైతే ఆ మనుషులమైన మనం విడుదల పొందామని అనుకుంటామో, Jesus said, if you know the truth, you know you're free. నీవు సత్యమును ఎరిగినట్లయితే నీవు స్వతంత్రుడు అని ప్రభు చెప్పారు. The saddest person on the face of the earth is a person అయితే దేవుని యొక్క వాక్యములో ప్రియులారా ఆ సాతాను వైపు ఉన్నటువంటి వారికి మాత్రం అలాగా ఉండదండి. the saddest person on the face of the earth సాతాను ఈ భూమి మీద ఆ మనుషులు సాతాను వైపు ఉన్నటువంటి మనుషుల యొక్క ముఖాలు అలాగా ఉండదండి. a person who's so depressed and sad is a person. వారు ఎప్పుడు కూడా కృంగిపోతూ నీరసిస్తూ అలాగే ఉండిపోతూ ఉంటారు. Okay, let me say it again. A person who's sad on the earth ఈ భూమి మీద ఎవరు విచారముగా ఉంటారండి is a person who's free but under bondage. ఎప్పుడైతే ఆ బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తి అలాగున కృంగిపోయి ఉంటాడు, అతడు ఉంటాడండి. A person who has been liberated but yet under bondage is the saddest person on the face of the earth. ఎవరైతే విడుదల పొందుతారో వారు ఈ భూమి మీద వారు సంతోషంగా ఉంటారండి. Amen. ఆమేన్. I hope you got what I said. I hope you got what I said. దయచేసి నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందండి. I'm saying when we are free, why be under bondage? మీరు విడుదల పొందిన వారైతే ఇంకా మనం బంధకాలలో ఎందుకు ఉంటామండి? And Satan is deceiving us to get back into bondage. సాతానుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క విడుదలను వాడు మరలా దోచుకునేటట్లుగా చేయడానికి సహకారులుగా ఉంటున్నాం. That's why the apostle Paul says something like this. అందుకనే భక్తుడైన పౌలు ఎలాగో చెప్తూ ఉన్నాడు. He said, I'm afraid for you lest the same devil who deceived Eve will deceive you too. అయితే మీరు మోసపోకుండా ఉండునట్లు, సాతానుడు మనలో మోసం చేయకుండా ఉండునట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడండి. He said, the same evil one who deceived Eve, let him not deceive you. అవ్వను మోసము చేసిన సాతానుడే మనలో కూడా మోసము చేసేవాడుగా ఉన్నాడు.
Let him not deceive you. ఈ యొక్క విషయం మనం తెలుసుకోవాలి ప్రియులా. See, the saddest thing is to celebrate Easter like this. ఈ పునరుత్థానపు దినాన్ని మనం ఇలా విచారంగా మాత్రం జరుపుకోవడం మాత్రం కాదు ప్రియులా. And go back and let the devil torment us. సాతానుడు అలాగ మరలా వెనక్కి వెళ్ళి మరలా అదే పద్ధతిలో మనల్ని అలాగే ఉంచడం అనేది మాత్రం కాదండి. Yeah, that's the saddest portion of Christian life. క్రైస్తవ జీవితంలో మాత్రం ఒక ఉన్నతమైన స్థితిలో మాత్రం దాన్ని మనం అర్థం చేసుకోవాలండి. We are free. మనం విడుదల పొందిన వారు. Don't go back into the yoke of bondage. మరలా మనం బానిసత్వానికి వెళ్ళకూడదు. I'll give you a story. మనం చూస్తున్నాం ప్రియులారా, A story which concerns my uncle. నా అంకుల్ గారిని కూర్చున్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. Now, the doctors diagnosed a serious condition. డాక్టర్ గారు చెప్పారండి అతని యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉంది అని. He was a believer, a man who preaches the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించే అద్భుతమైనటువంటి He heard a విశ్వాసం. voice said, "Your time is up." అతని యొక్క సమయం అయిపోయిందని అనుకుంటూ ఉన్నాడండి. And so he stopped reading his Bible. అతడు బైబిల్ గ్రంథాన్ని చదవడం మానేశాడు. He stopped praying. ఆయన ప్రార్థన చేయడం మానేశాడు. Anyway, he has to go and reach heaven. అది ఏదేమైనా సరే అతడు పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది. And so in his heart there was something unfulfilled. He said, "I'm supposed to live a little longer and proclaim Christ more." అయితే అతను అనుకున్నాడు ప్రియులార్ వీళ్ళు ఆలూరు గారు, నేను ఇంకా కొంతకాలం బ్రతికితే దేవుని యొక్క సువార్తను ప్రకటించే పరిస్థితి ఉంటుంది అని మాత్రం అనుకుంటున్నాడండి. And so that day I went to visit him in the hospital. నేను హాస్పిటల్లో ఆయన దర్శించడానికి వెళ్ళాను. And I did not know all these things were happening in his mind. తన యొక్క మనస్సులో ఈ విషయాలన్నీ కూడా జరుగుతున్నాయని మాత్రం నాకు తెలియదండి. And so we prayed with him. మేము వారితో కలిసి ప్రార్థన చేసాం. And these are the words I said. నేను ఈ మాటలు ఆయనతో చెప్పాను. We curse that spirit of death. ఆ యొక్క మరణపు ఆత్మను నేను శపిస్తూ ఉన్నాను ప్రియులారా. That's what I spoke to him. అదే నేను అతనితో మాట్లాడానండి. Later something happened inside his brain. తన యొక్క మనస్సులో అద్భుతమైన కార్యము జరిగిందండి. He said, "The time you prayed like that, మనం ఎప్పుడైతే మేము అలా ప్రార్థన చేశామో the Lord began to tell me, the voice you've been hearing is not my voice." మీరు విన్నటువంటి మాట నా స్వరము కాదు, అది ప్రభువు యొక్క స్వరం అని చెప్తూ ఉన్నా. No, the voice was not God's voice. It's the devil's voice to tell him his time was up on this earth. ఈ భూమి మీద నీ జీవిత కాలం అయిపోయింది అని చెప్పిన మాట అది ప్రభువు యొక్క స్వరము కాదు, సాతాను యొక్క స్వరం. The devil wants to steal, kill, destroy. సైతానుడు మనల్ని అలాగున దొంగిలించాలని అనుకుంటూ ఉంటాడు. But Jesus came to give life and life in abundance. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించడానికి, బంధకములోని విడిపించడానికి వచ్చాడు ప్రియులారా. So tonight is the day of your choice. ఈ దినం ఎలాంటి దినం అంటే మనం సంతోషించే దినం ప్రియులారా. The choice whether to say yes to what Jesus paid for, దేవుడు యేసయ్య చెప్తున్నటువంటి మాటకు అవును అని చెప్పడము, and to live a life of abundance, లేదా బంధకాలలో జీవించే జీవితానికి అవునని చెప్పడము, or live in bondage after Christ has paid for your sin. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన రక్త క్రయ ధనాన్ని చెల్లించిన తర్వాత కూడా అదే బంధకాల్లో ఉండడానికి నువ్వు So నిర్ణయించుకుంటావు. the choice is up to you and up to me. ఆ ఎన్నుకునేది, ఆ యొక్క ఎన్నుకునే విధానము కేవలం నీ చేతిలో మాత్రమే ఉందండి. Revelation 20 and verse 2 says, ప్రకటన గ్రంథములో 20 and verse number 2, 20వ అధ్యాయములో మనం చూస్తున్నాం 2వ వచనములో, it says the devil is a loser. సైతానుడు అక్కడ విడిచిపెట్టబడుతూ ఉన్నాడు ప్రియులారా. He's a loser. He's bound for 1,000 years. He's a loser. 1000 ఏండ్లు సాతానుని అక్కడ బంధించిన విధానాన్ని మనం Verse చూస్తున్నామండి. 3 says he's cast into the bottomless pit. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మట్టులేని గోతిలో దాన్ని పడవేసిన సంగతిని మనం So that he చూస్తున్నాం. should deceive the nations no more. రాజ్యములను మోసము చేసేవాడికి లేడు అని ఉంది ప్రియులారా. So he's going to be thrown in the lake of fire. అతడు అగ్నిగుండములో పడవేయబడ్డాడండి. Don't be deceived by what he does. అది అతడు ఏమి చేస్తాడో దానిని బట్టి మీరు మోసపోవద్దు ప్రియులారా. In this Resurrection Sunday, ఈ యొక్క పునరుత్థానపు ఆదివార దినమున it's a good day to recognize the devil's works సాతాను యొక్క క్రియలను గుర్తించే దినముగా ఉంది. and settle everything right from your home. నీ యొక్క ఇంటిలోనే నీ విషయాలన్నిటిని కూడా సరి చేసుకునే దినముగా ఉంది ప్రియులారా. It's one thing worshiping God corporately like this. దేవునికి ఎలాగున చక్కగా అందరము కూడా కలిసి ఆయన ఆరాధించుకునే విధానం ఉంది. But what happens at home is another different story. కానీ మన యొక్క గృహాలలో మాత్రం ఎలాంటి పరిస్థితి ఉందో So చూసుకోవాలి. tonight make up your mind. ఈ రాత్రి నీ మనస్సును మేల్కొన చేయి. I'm not going to give place to the devil.
నేను సాతానుకు ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వను అని చెప్పండి. Because the devil wants to steal, kill and destroy. ఎందుకంటే సైతానుడు మనలో ఉన్నటువంటి మన గృహములో మన మనస్సులో ఉన్నటువంటి విషయాలు మంచి So, విషయాలు దోచుకుంటాడు. I am not going to empower the devil anymore. ఏమాత్రము కూడా సాతాను యొక్క అధికారములోనికి నేను వెళ్ళను అని I'm not going to empower him anymore. ఏమాత్రము కూడా సాతాను యొక్క అధికారములోనికి నేను వెళ్ళను. He's got no right over my family. నా కుటుంబం మీద అతనికి ఏమాత్రం కూడా అధికారము లేదు. He's got no right over my body. నా యొక్క శరీరం మీద సాతానికి ఏమాత్రం కూడా అధికారము He's లేదు. got no right over my job. నా యొక్క ఉద్యోగం మీద సాతానికి ఎలాంటి అధికారము లేదు. He is defeated. నేను ఆ విడుదల పొందినటువంటి వాడు. He's a defeated foe. అతడు ఓడిపోయిన వాడు. He's a defeated person. అతడు ఓడిపోయిన వ్యక్తి. I am the victor in Christ Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే విజయం ఉంది ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. Am I making sense to you this evening? దయచేసి సాయంకాలంలో ఇలాగ ఉండడం చాలా సంతోషం. Am I making sense to you? నేను మిమ్మల్ని నిజంగా చాలా సంతోషిస్తున్నానండి. Okay, do you understand what I'm saying? అయితే నేనేం చెప్తున్నాను అది మీకు అర్థమవుతుంది Do you అనుకుంటున్నాను. understand what I'm saying? అయితే మీకు అర్థమైందండి After నేనేం చెప్పాను. all the celebration, ఈ పునరుత్థాన పండుగ ఆచరణ అంతా కూడా జరిగిన తర్వాత don't let the devil hold things against you. అయితే సైతానుడు మీకు అన్ని కూడా అలా చేస్తున్నాడని మాత్రం అనుకోవద్దండి. We are free. మనము విమోచింపబడిన వారు. Come on, lift your hands and say, I'm free. దయచేసి నేను విడుదల పొందానని చేతులు పైకి చెప్పండి ప్రియులా. You are free whether you like it or not. నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా తెలిసినా తెలవకపోయినా మనం మాత్రం విడుదల పొందిన వారం. You are free whether you like it or not. నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మనము విడుదల పొందిన వారం ప్రియులా. Accepting is your choice. అది నీ ఇష్టం ప్రియులారా. అది నువ్వు ఆలోచన చేసుకోవాలి, నువ్వు అంగీకరించవలసిన విషయం. Decide right now. ఇప్పుడే మీరు నిర్ణయం చేసుకోండి. The devil cannot get a hold of me. ఏమాత్రం కూడా సైతాను మనలో ఉండకూడదు, దాన్ని దూరంగా పారవే. His works have been destroyed. అతని యొక్క క్రియలన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. Think of the works he's messed with your life and my life. నీ జీవితంలో నా జీవితంలో మనం శ్రేష్టమైన విషయాలు ఎన్నాడు దోచుకుపోయాడు He's మనకు తెలుసు. brought problems within the family. మన కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు సృష్టించాడు, తెచ్చాడు. That works has been broken because of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆ క్రియలన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. Think of our body and think of the way he tries to inflict us with disease and pain. మన జీవితాల్లో ఎంత నొప్పిని కలిగించాడో, ఎంత శ్రమను కలిగించాడో ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. Jesus told the woman, I will set you free right now. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీతో చెప్తున్నారు, ఇప్పుడే నేను నిన్ను సరి చేస్తున్నాను, స్వస్థపరుస్తున్నాను అని చెప్పారు. Jesus has set us free. యేసు ప్రభుల వారు ఆమెను సరి చేసినట్లుగా, స్వస్థపరిచినట్లుగా No చూస్తున్నారు. curse is going to work against you according to Galatians 3 and verse 13. గలితీయులకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయంలో చూస్తే ఏ శాపము కూడా నీ మీదకి లేదు అని చెప్తూ He ఉన్నారు. set us free from the curse. ఆ యొక్క శాపము నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తాడు ప్రియులారా. He's given you authority and power according to Luke 10:19. లూకాసు వార్త 10వ అధ్యాయం మనం చూస్తే సకల అధికారము కూడా మనకు దేవదేవుడు అనుగ్రహించాడండి. Exodus 15:26 says, I am the Lord that healeth thee. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే సమస్తము కూడా ప్రియులారా. 1 Peter 2:24 says, I am the Lord that healeth thee. పేతురు రాసిన పత్రికలో కూడా సమస్తమైనటువంటి వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. Would you receive it tonight? ఈ రాత్రి కాలంలో మీరు దాన్ని పొందుకోగలరా? It's up to you to receive. అది మీ ఇష్టం అండి, పొందుకోవడం లేదని. You're going into a buffet. అయితే మీరు చెప్పొచ్చు ప్రియులారా అలాగా. No, a buffet where there's food, buffet. In the hotel. hotel. A lot of food. Okay? చాలా భోజనాలు హోటల్లో ఉంటాయండి. 20 different varieties of food. 20 రకాలైనటువంటి భోజనాలు అక్కడ ఉంటాయి. You enter in. అయితే మీరు వెళ్తారు లోపలికి. It's up to you to eat. అది నీ ఇష్టం, అది ఏం తీసుకుంటావు. If you don't want to eat, అయితే మీరు తినకూడదని అనుకుంటే you are the loser. అంతే, నీవే పోగొట్టుకున్నవాడు. The money has been paid. అయితే అక్కడ మాత్రం డబ్బులు కట్టేయాలి. Somebody has paid the money. ఎవరో మొత్తం మీద ఒక ఆయన కడుతున్నాడు డబ్బులు. You just have to eat. అయితే నువ్వు చక్కగా తినడమే. If you don't eat, అయితే నువ్వు తినకపోతే and you say you're hungry, అప్పుడు నువ్వు నేను ఆకలిగా ఉన్నానని చెప్తే you don't have to blame the manager in the hotel. అయితే హోటల్లో ఉన్న మేనేజర్ని నిందించడానికి నువ్వు సరిపోవు. Jesus has paid everything for you. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకే సమస్తమును కూడా ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. You don't have to bear the burden anymore. అయితే ఏ మాత్రము కూడా వారి మీద మరి భారం మోయడానికి లేదండి. That is the good news and the gospel of Jesus Christ. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రియులారా. Somebody say praise the Lord for the gospel. ఆ దేవుని యొక్క సువార్తను బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. It is too good to be true news. ఇది నిజమైనటువంటి ఆ సువార్తను మనం పొందుకోవడం అనేది చాలా సక్రియ ప్రియులారా. That's why the apostle Paul said, I'm not ashamed of the gospel of అందుకనే భక్తుడైన పౌలు చెప్తున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను.
It is a power of God unto salvation. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, మనకు రక్షణ అయి ఉన్నది. My life was very bad into drugs and alcohol. అయితే నా జీవితం చాలా చెడ్డదండి, ఆల్కహాల్ లేదా అలాంటి డ్రగ్స్ లో ఉండేవాడిని. So at a later stage I was led to read the Bible. నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవటానికి మాత్రం కొంచెం పురుకొల్పబడ్డాను. And I said okay, and I put my headphones on with the audio Bible on and started following in the natural in the physical Bible, you know. నా చెవుల్లో ఆ యొక్క చక్కగా ఇయర్ ఫోన్స్ గట్ట పెట్టుకుని ఆడియో బైబిల్ చక్కగా చూస్తూ చదువుతూ నేను ఫాలో అవుతూ Many ఉండేవాడిని. times I was not even in my proper mind to understand what it said. దేవుని యొక్క వాక్యం లేదా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో నాకు చాలా సార్లు అర్థం కాలేదు ప్రియులారా. I was high many a time. నేను ఆ సమయంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. I was high with drugs and alcohol, not with the Spirit of God. అయితే దేవుని యొక్క ఆత్మ వలన నేను అభిషేకంలో లేని గాని ఆల్కహాల్ యొక్క మత్తులో ఉండేవాడినండి. I'm not recommended this to anybody. నేను ఎవరిని కూడా ఇలాంటి విషయాలు ఎవరికి This is my చెప్పడం లేదు. story. Copyright Sandeep Daniel. దయచేసి ఈ డానియల్ యొక్క బ్రతుకుని చెప్తున్నానండి మీకు. I'm saying something happened to me when I did that. నేను అది చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి నాకు జరుగుతుంది, సంభవిస్తుంది అనేది The word of God is so powerful. దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. It bypassed my drunken mind. నా ఆ త్రాగుబోతు జీవితానికి దేవుని యొక్క వాక్యము అది శక్తి కలిగినటువంటి విషయంగా చేసింది It ప్రియులారా. went into my spirit man నా మానవ ఆత్మలోనికి అది ప్రవేశించింది and transformed me నన్ను రూపాంతరం పొందేటట్లుగా and చేసింది. has brought me to stand before you to preach this word. ఈ వాక్య భాగాన్ని మీకు బోధించడానికి మీ ఎదుట నన్ను నిలువబెట్టింది. I chose to stick with the word. నేను దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోవడానికి ఆ దినమున నేను నిర్ణయించుకున్నాను. Today you have a choice ఈ దినం నిర్ణయించుకునే అవకాశం మీకు వచ్చింది. to say this is complete. The job is finished. I'm going to receive this word. I'm going to walk by faith and not by sight. ఏ మాత్రము కూడా మన జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విశ్వాసముతోనే మనం జీవించాలి తప్ప ఏదో మన కనుదృష్టితో మాత్రం కాదు ప్రియులారా. So today I'm going to give you a chance. మీకు అలాంటి అవకాశమును దేవదేవుడు అనుగ్రహిస్తూ Would ఉన్నాడండి. you stand to your feet, please? అయితే దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి To make ప్రియులారా. a choice. దేవుని యొక్క సన్నిధిలో సంతోషించే వారముగా ఉందాం. To make a choice to say, yes, God, I want to accept the finished work of the cross on the Calvary's cross. అవును ప్రభువా, కలువరి శిలువలో మీరు చేసినటువంటి కార్యమును నేను అంగీకరిస్తూ ఉన్నాను అని యేసయ్యతో అవును అని చెప్పి ఆయనతో అంగీకరిస్తారు. I need not suffer no more. అయితే ఏమాత్రము కూడా ఇంకా శ్రమలు లేని జీవితముగా, Because you suffered for me. ఎందుకంటే నీవు నా కొరకే శ్రమను అనుభవించావు. I want you to make a decision today. నేను ఈ దినములో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాను ప్రభు. You make a decision for your own life. నీ జీవితాన్ని బట్టి నువ్వు చక్కని నిర్ణయం తీసుకోవాలి. Starting from your family. నీ యొక్క కుటుంబం కొరకు నువ్వు నిలబడవలసిన Let వాడు. not the devil rule there. ఏమాత్రము కూడా సాతానుడు నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకూడనట్లు నువ్వు Let చక్కని not the నిర్ణయం devil rule inside you. నీలో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క పరిపాలన కూడా తొలగించు. If you're suffering from any addiction, ఒకవేళ జీవితంలో ఏమైనా వ్యసనాలు ఉంటే, addictions of different sorts, అయితే అనేక రకమైనటువంటి వ్యసనాలు ప్రియులారా, addictions of alcohol, addictions of tobacco and various addictions, అది పొగాకుదే గాని ఆల్కహాల్దే గాని అది ఏదైనా సరే, ఏ వ్యసనమైనా సరే నీ జీవితంలో ఉంటే these addictions can be broken. ఈ వ్యసనములన్నిటిని కూడా యేసయ్య కొట్టివేశాడు. Many of you have tried to get rid of addictions, ఎప్పుడైతే కనుక వ్యసనముల నుండి బయటికి రావాలని కోరుకుంటున్నావో, but you can be set free in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు విడుదల పొందుతావు. I was set free from the addictions I faced earlier, నేను నా జీవితంలో ప్రియులారా అలాంటి వ్యసనముల నుండి విడుదల పొందాను. but today I'm free as I talk to you. ఎందుకంటే నేను విడుదల పొందాను గనుక నేను You can మీతో be మాట్లాడగలుగుతున్నాను. free in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు మీరును విడుదల పొందుదురు గాక. Fathers and mothers, తల్లులారా తండ్రులారా, husbands and wives, భర్తలారా భార్యలారా, children and parents, తల్లిదండ్రులారా పిల్లలారా, let not the devil have a rule in your house. ఏ మాత్రం కూడా సాతానుడు నిన్ను గాని నీ యొక్క ఇంటిని గాని ఏలుబడి చేయకూడనట్లు Jesus has destroyed the works of the devil. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన క్రియలన్నిటి కూడా లైవ్ చేస్తాడు. All authority is given unto him. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. And then he looked at his disciples and he looks at you and says this evening, అదే ఎవరి వైపు కూడా మనం చూడకుండా మనము ఈ సాయంకాలం వేళ యేసు వైపు మాత్రం చూడడం ఎంతైనా మంచిది. he looks at you and he says this evening, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు ఈ సాయంకాలములో. I have given you the power and authority. ఆయన నీకు సర్వాధికారమును ప్రభువు నీకు అనుగ్రహిస్తూ He ఉన్నాడు. said, in my name you shall come out victorious. యేసు నామములో నా నామములో మీరు విజయం పొందుదురుగాక. You don't have to be under the bondage of the devil anymore. సాతానుడు ఏమాత్రము కూడా మరి యొక్క బంధకములో నిన్ను ఉంచలేడు. You can be free even right now. ఇప్పుడే నీవు
విడుదల పొందుతూ ఉన్నావు. If that is you, lift up your hands. Let me pray for you even right now. అయితే ఈ సమయంలో అలాంటి నిర్ణయాన్ని చక్కగా తీసుకున్నటువంటి వారు మీ కుడి చేతుల పైకెత్తండి. If you say, God, I thank you because you paid for me on the cross. దేవా సిలువలో నీవు నా కొరకై క్రయధనము చెల్లించినందుకు నీకు వందనాలు తండ్రి అని చెయ్యొద్దని ప్రియులా. I don't have to go through this anymore. నేను ఏమాత్రము కూడా ఇక అలాంటి పరిస్థితుల్లో వెళ్ళనయ్యా. The devil tries to steal, kill and destroy. సాతానుడు నన్ను ఎంతైనా సరే దోచుకొని నన్ను పాడు చేస్తాడు. You've come to give me life and life in abundance. అయితే యేసయ్య నీ వచ్చి సాతాను యొక్క పరిస్థితులను నాశనం చేయడానికి వచ్చావు. The work of the devil will be broken. సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా నాశనం చేస్తావయ్యా. If you're sick in your body, lift your hands to God as well. ఈ రాత్రి కాలంలో మీ శరీరంలో ఏమైనా బలహీనత ఉన్నట్లయితే వారు కూడా చేతులెత్తండి. Jesus died to procure your healing. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన స్వస్థత ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. His back was opened because of your healing. ఆయన వీపు మీద దెబ్బలు నీ స్వస్థత కొరకైనా అనుభవించాడు. Come on, everybody, open your mouth this evening. దయచేసి అందరూ కూడా ఈ రాత్రి కాలములో నోళ్ళు తెరిచి దైవ సన్నిధిలో ప్రార్థన చేయండి. You say, God, this is my condition. చెప్పండి, ప్రభువా ఇది నా పరిస్థితి. This is the enemy I'm seeing. ప్రభువా ఈ శత్రువుని నేను ఇలా చూస్తూ ఉన్నాను. This is the restless situation I'm facing. నా జీవితంలో విశ్రాంతి లేని పరిస్థితి ప్రభువా. This is the problem I encounter. నేను నా జీవితంలో అనేకమైన సమస్యలతో నేను పోరాడుతున్నాను. Thank you, God, for the gospel. దేవా నీ సువార్తను నాకు అనుగ్రహించి నన్ను విడుదల చేయి. Thank you for the power in the gospel. ఆ యొక్క సువార్తలో ఉన్న శక్తిని బట్టి మీకు వందనాలు. Come on, in the name of Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు నామములో. Come on, open your mouth in the name of Jesus Christ. దయచేసి మీ నోళ్ళను తెరిచి యేసు నామమును ఒప్పుకోండి. In the name of Jesus Christ. యేసు నామములో Every work of the evil one. సాతాను యొక్క ప్రతి క్రియ. Every work of the evil one. ప్రతి సాతాను యొక్క క్రియ. In the authority of the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఉన్న అధికారమును బట్టి. We break your power. ఆటను నాశనం చేస్తున్నాము. In the name of Jesus Christ. యేసు నామములో every foul spirit ప్రతి సాతాను యొక్క శక్తులను which is not of the spirit of God, అది దేవుని యొక్క ఆత్మను బట్టి we command you to come out in the name of Jesus Christ. యేసు నామములో బట్టి వారిని ఆజ్ఞాపిస్తున్నాము. In the name of Jesus. యేసు నామములో we speak deliverance. మేము విడుదల ప్రకటన చేస్తున్నాము. Every addiction of the devil, ప్రతి వ్యసనము సాతాను యొక్క వ్యసనములను we break your power over these people. ఈ ప్రజల్లో ఉన్నటువంటి శక్తులను ఆజ్ఞాపిస్తున్నాము. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో every sickness, every disease, ప్రతి రోగము ప్రతి బలహీనత every pain, every ache, ప్రతి నొప్పి ప్రతి ఒక్క in విధమైనటువంటి the name of Jesus Christ, యేసు నామములో I decree healing. నేను స్వస్థతను In ప్రకటన the name చేస్తున్నాను. of the Lord, యేసు నామములో that pain must go right now. ఆ నొప్పులు ఇప్పుడే పోవును గాక. In the name of Jesus, యేసు నామములో be free. మీరు స్వస్థత Be పొందుదురు గాక. free. విడుదల పొందుదురు Whom గాక. the Son has set free, ఆయన కుమారుడైన యేసు వల్ల you are free indeed. ఆయన క్రియను బట్టి వారు Come విడుదల on, lift పొందుతున్నారు. your voice, somebody. దయచేసి నోళ్ళు తెరవండి ప్రియులారా. Somebody నోళ్ళు open your తెరవండి. mouth. నోళ్ళు Somebody తెరవండి ప్రియులారా. somebody open your mouth. దయచేసి You must నోళ్ళు open your తెరిచి mouth ప్రభు సన్నిధిలో and ప్రార్థన say, చేయండి. I receive my healing. ఓ నేను నా స్వస్థతను I పొందుకున్నాను. receive my deliverance. నేను నా విడుదల పొందుకున్నాను. Somebody open your mouth దయచేసి మీ నోళ్ళు తెరవండి and begin ప్రియులారా. to say, God, this is my day. దేవునితో చెప్పండి, యేసయ్యా ఈ దినము నాదయ్యా. It's your word which has set me free. నీ వాక్యము ద్వారా నన్ను విడుదల చేస్తావు. The devil is a loser. సాతానుడు పోతున్నాడయ్యా. I am a winner in the name of the Lord. నేను దేవుని యొక్క నామములోనే విజయుడిని I am ప్రభు. healed in the name of Jesus. నేను యేసు నామములో స్వస్థత పొందాను. Speak it to your family right now. ఇప్పుడు నా కుటుంబంతో మాట్లాడండి. Speak peace in the name of Jesus Christ in your family. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ కుటుంబంతో శాంతిని ప్రకటించు. Somebody open your mouth and speak a blessing over yourself. దయచేసి మిమ్మును బట్టి మీకు ఆశీర్వాదాలు మీరే Say, మీ నోటితో God, పలకండి. I am blessed in the name of the Lord. చెప్పండి ప్రియులారా, యేసయ్యా నన్ను ఆశీర్వదించండి I am చెప్పండి. blessed in the name of the Lord. నేను యేసు నామములో Come on, ఆశీర్వదించబడ్డాను open your mouth చెప్పండి. and decree your blessing. Come on, everybody. ఇప్పుడే ప్రతి వారు కూడా Say, ప్రియులారా I am blessed. ఆశీర్వాదాన్ని పలకండి. I am blessed. నేను ఆశీర్వదించబడ్డాను. I am blessed. నేను I am ఆశీర్వదించబడ్డాను. blessed. నేను I am ఆశీర్వదించబడ్డాను. blessed. నేను No ఆశీర్వదించబడ్డాను. curse works inside of my life. నా జీవితంలో ప్రతి శోధనలు పోయినాయి. Every curse is broken. ప్రతి శాపము పోయింది. I am blessed. నేను If you ఆశీర్వదించబడ్డాను. have children, speak about a blessing of your children tonight. ఎప్పుడైతే ఈ రాత్రి కాలంలో ఆశీర్వాదమును మీరు పలుకుతారో, If you have kids, say, my children are blessed. నా పిల్లలు ఆశీర్వదించబడాలని ఎప్పుడైతే Come మీరు on, open your పలుకుతారో, mouth and speak a blessing of your children. నీ యొక్క పిల్లలకు ఆశీర్వాదాన్ని
పలికినప్పుడు you say, God, my children are blessed. దేవా నా పిల్లలు ఆశీర్వదించబడ్డారని The చెప్పండి. devil cannot mess with my children. సాతానుడు నా పిల్లలే మాత్రం కూడా పాడు They are చేయకూడదు. covered under the blood of Jesus Christ. ఆ యొక్క నిబంధన రక్తము నా బిడ్డల మీద నిలిచేయును గాక. Speak about a blessing of your spouse. ఆశీర్వచనపు వచనాలను మీ యొక్క భార్య మీద కూడా పలకండి. Say, I speak about a blessing on my wife and my husband. నా యొక్క భర్త విషయంలో నా భార్య విషయంలో నా ఆశీర్వాదాలు పలుకుతున్నా చెప్పండి. He is blessed, she is blessed. ఆమె ఆశీర్వదించబడును గాక, అతడు ఆశీర్వదించబడును గాక. If you have your parents, bless them in the name of the Lord. మీరు ఒకవేళ తండ్రులైతే గనుక మీరు ఆ నామమును బట్టి మీరు ఆశీర్వదించాలి. Bless your parents. Say, I bless my father, I bless my mother in the name of the Lord. నా తల్లిని నా తండ్రిని నా యొక్క సమస్తమును నేను యేసు నామములో Come ఆశీర్వదించబడును. on, open your mouth right now. దయచేసి నోరు తెరిచి చెప్పండి తల్లి. నోరు Speak a blessing on your grandparents, your grandfather, your grandmother. Say, I bless them in the name of the Lord. నీ తాత నీ మామ వారందరూ కూడా యేసు నామములో ఆశీర్వదించబడాలని చెప్పండి. Speak a word of blessing. Come on, everybody. ఆశీర్వచనాన్ని మీ నోరారా మీరు You పలకండి must ప్రియులారా. open your mouth and bless them. దయచేసి మీ నోళ్ళు తెరిచి ఆశీర్వచనాన్ని పలకండి. Look at the person next to you and bless them in the name of the Lord. నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి ఆశీర్వచనాన్ని పలకండి. Say, I bless you in the name of Jesus Christ. యేసు నామములో నేను ఆశీర్వదించబడుతున్నా చెప్పండి. We are blessed in the name of the Lord. యేసు నామములో మనం ఆశీర్వదించబడిన వారు. Hallelujah. Hallelujah. The Spirit of the Lord is upon me. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me to set the captives free. అయితే ఆ యొక్క బంధకములో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి The anointing దేవుడు is నన్ను upon my అభిషేకించాడు. To heal those who are broken hearted. ఎవరైతే హృదయంలో పగిలిన వారైనారో వారిని స్వస్థపరచడానికి. Hallelujah. హల్లెలూయా. Come on, somebody speak a blessing over the work of your దయచేసి నోరు hands. తెరిచి చెప్పండి ప్రియులారా. Work of my hands is blessed in the name of Jesus. ప్రభువు యేసు క్రీస్తు నామములో వారిని ఆశీర్వదించండి. I bless the work of my hands. నా యొక్క చేతుల పనిని I ఆశీర్వదించండి. bless my job. నా యొక్క ఉద్యోగమును ఆశీర్వదించండి. Oh, hallelujah. హల్లెలూయా. Lift your voice in praise unto the King of Kings. దయచేసి రాజుల రాజు అయినటువంటి దేవుని మీ స్వరమెత్తి He స్తుతించండి has set ప్రియులారా. you free. ఆయన మిమ్మల్ని విడుదల You చేస్తున్నారు. are free in the name of Jesus. ప్రభువు యేసు నామములో మీరు విడుదల పొంది Say, ఉన్నారు. I'm free from sickness. చెప్పండి ప్రియులారా, బలహీనత నుండి విడుదల పొందాలి. I'm free from disease. నేను రోగము నుండి విడుదల పొందిన I'm చెప్పండి. free from the spirit of poverty. ఆ యొక్క పేదరికపు ఆత్మ నుండి దేవుడు నన్ను విడిపించాడని I'm చెప్పండి. free from the spirit of quarrel. అయితే ఆ యొక్క దెబ్బలాటల నుండి పోరాటాల యొక్క ఆత్మ నుండి విడిపించాలని There is చెప్పండి. peace in the midst of the storm in my house. నా యొక్క ఇంటిలో సమాధానము Oh, I speak కలుగునుగాక a blessing. చెప్పండి. I speak a blessing. నేను ఆశీర్వాదాన్ని పలుకుతున్నాను. Oh, somebody lift your voice and praise the Lord. దయచేసి మీ యొక్క Oh, you నోళ్ళు తెరచి ఆశీర్వచనాన్ని పలకండి ప్రియులారా. know why I had to say so many things? నేను ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాను ప్రియులారా? Because we have cursed our lives many times. మన జీవితాల్లో అనేకమైనటువంటి శాపములు ప్రియులారా. We said our life is no good. మనం అనుకుంటున్నా నా జీవితం మాత్రము కూడా మంచిగా లేదు. We've spoken to our children and said you're no good. ఏ మాత్రము కూడా తక్కినటువంటి వారు కూడా నీ జీవితం బాగోలేదని చెప్తూ ఉంటారు. We speak to our children and say you're not amounting to anything good. ఏ మాత్రము కూడా మన పిల్లల్లో కూడా మంచి అనేది లేదు అని అనుకుంటూ ఉంటారు. Cancel that in the name of Jesus this evening. ప్రభువు యేసు క్రీస్తు నామములో వాటిని కొట్టివేస్తున్నాను. Cancel it. Cancel it. కొట్టివేస్తున్నాను. Cancel it. కొట్టివేస్తున్నాను. I cancel the wrong words. ఆ చెడ్డ మాటలను యేసు నామములో I కొట్టివేస్తున్నాను. cancel the wrong words spoken against my future. నా భవిష్యత్తును గురించి చెడ్డగా వ్యతిరేకముగా మాట్లాడుతున్న ప్రతి మాటను యేసు నామములో I కొట్టివేస్తున్నాను. cancel it. నేను వాటిని కొట్టివేస్తున్నాను. I speak blessings. నేను ఆశీర్వాదాన్ని I speak పలుకుతున్నాను. increase. నేను అభివృద్ధిని పలుకుతున్నాను. Oh, in the name of Jesus ఓ Christ. ప్రభువు యేసు క్రీస్తు నామములో Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lift your voice and praise the Lord. దయచేసి స్వరాలు పైకెత్తి దేవుని స్తుతించండి. Oh, hallelujah. ఓ హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I pray you'll be healed totally. మీరందరూ కూడా స్వస్థత పొందుటకు ప్రార్థన If చేస్తున్నారు. you're healed, tell us that you're healed. దయచేసి మీరు స్వస్థత పొందుట మాకు చెప్పండి ప్రియులారా. Because I know people are healed in this place of aches and pains and sicknesses. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వారి నొప్పులను వారి వ్యాధులు బలహీనతలను వారు స్వస్థత పొందారని ప్రభువు నామములో నాకు తెలుసు. Come and tell us I've been healed by the power of God. దయచేసి చెప్పండి దేవుని యొక్క ఆత్మ చేత నాకు కూడా బలహీనత పోయిందని Some of చెప్పండి. you probably would have seen a black thing leaving you. నీ యొక్క జీవితంలో అనేకమైన విషయాలు ప్రియులారా ఒకవేళ విఘ్నిష్టగా ఉంటే As this time you were praying, I was praying for you, something black would have left you. ఎప్పుడైనా ఒకవేళ నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు That black thing would have left you. It's a black spirit. చీకటి విషయాలు లేదా ఆ వెనుకటి విషయాలు ప్రియులారా The spirit would have left you. An evil spirit would have left you. మీలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే
లేదా దురాత్మలు మాంత్రిక శక్తులు ఉన్నా సరే, that would have left, I believe, when I prayed. ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వసిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. It would have gone when I prayed earlier. నేను ప్రార్థన చేసినప్పుడు వాటిని పోవడం చూస్తున్నాను ప్రియులా. Tell us that if it happened to you, you'll be set free. చెప్పండి, నేను విడుదల పొందానని. ఎవరైతే అనుభవించారో ఆ అనుభవాన్ని ధైర్యంతో చెప్పండి ప్రియులా. You'll be set free. మీరు ఆశీర్వదించబడతారు, విడుదల పొందుతారు ప్రియులా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come on.